బుడమేరు గండి పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. వర్షం కురుస్తున్నప్పటికీ గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. గండి పూడుస్తూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ అధికారులు కూడా గండి పూడ్చివేత పనుల్లో పాల్గొంటున్నారు. తాత్కాలికంగా రాడ్లతో వంతెనల నిర్మాణం చేసి దానిలో రాళ్లు వేసి పూడుస్తామంటున్నారు మిలిటరీ అధికారులు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పూడ్చివేత పనులు, బుడమేరు గండి పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఎక్కడి వరకు వచ్చినాయి? శంకర్, ఏదైతే బుడమేరకు సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గండి పూడ్చే పనులు ఇప్పటికే 2 గంటలు పూడ్చడం కూడా పూర్తయింది. 3వ గండి కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి మనం చూడొచ్చు. మొత్తం కూడా అంటే నిద్రాహారాలు మాని రాత్రింపగళ్ళు కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండి మొత్తం కూడా దాన్ని పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నారు. అటు మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి దేవినేని ఉమా కావచ్చు, ఇద్దరు కూడా దగ్గరుండి ఇక్కడ మొత్తం కూడా ఆ గండి పూడ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తామని కూడా చెప్తారు. అయితే ఈ రోజు రాత్రి లేదా రేపు మార్నింగ్ కల్లా దీన్ని పూర్తిసారి గండిని పూడ్చే పనుల్లో మాత్రం మొత్తం కూడా చాలా వేగవంతంగా పనులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఈ గండి వల్లనే అక్కడ అజయ్ సింగ్ నగర్ కావచ్చు, మిల్క్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే సింగ్ నగర్ కావచ్చు, ఇంకో వ్యాంబే కాలనీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, ఎన్నిటికి కూడా ముంపు అక్కడ ఆగాలి అంటే ఖచ్చితంగా ఈ గండి పూడిస్తేనే ముంపు అంతా ఆగింది. దీనికోసం రాత్రి పగళ్ళు కూడా అహర్నెస్లో కూడా మొత్తం కూడా యావత్ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉండి కూడా మొత్తం కూడా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది ఎంతవరకు వచ్చింది సార్ పనులు, ఇంకా రేపు మార్నింగ్ కల్లా పూర్తయ్యే అవకాశం ఉందా? మొత్తం 3 గంటలు పడ్డాయి. ఉదయం 7 గంటలకి ఇక్కడ ప్రారంభం చేస్తే ఇప్పుడు ఈ సమయానికి అక్కడికి వచ్చింది. ఇంకా 2 ఇంతలో ఇది ఉంది. వాహనాలు రావడానికి మార్గం సుగమమైంది. మరి విఐపీస్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు కూడా చాలామంది కట్టడి చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ ప్రాంతానికి వద్దామని ఆలోచన చేసి కూడా 1 గంట సమయం కూడా వృధా కాకూడదు, 1 అరగంట కూడా వృధా కాకూడదు. అవసరమైతే రేపు నేను వస్తాను తప్ప మీరు పనులు వేగవంతం చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వటం, ప్రజాప్రతినిధులు అందరూ ఎవరైతే వచ్చేవాళ్ళు కూడా మానుకొని ఈ వాహనాలు రావడానికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుజాము రేపు మధ్యాహ్నం రేపు ఉదయం లోపే ఇక్కడ ఈ పనులు పూర్తి చేయాలని అటు మంత్రి రామానాయుడు కావచ్చు, ఈఎన్సీ వెంకటేశ్వరరావు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, పొలంనేని వెంకటేశ్వరరావు కంపెనీ ప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతికూల వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇందాక మధ్యాహ్నం వర్షం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తుంది. మరోపక్క బుడమేరు కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. కొంత ఆ ఫ్లో చూస్తే కనుక ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. వీటన్నిటి కూడా అధిగమించి పూడుస్తారా? అందుకనే రెండో పక్క నుంచి కూడా ఎంత తొందరగా వీలైతే అటు నుంచి కూడా ఏదైతే సిమెంట్ కట్టడాలు ఉన్నాయో, ఏదైతే స్ట్రక్చర్స్ ఇరిగిపోయినవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ పక్క నుంచి కూడా ఇంకొక ఏజెన్సీతో ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నాం. రెండో పక్క 7 గంటలు పడ్డాయి. ఆ 7 గంటలు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆ పక్క పనులు ప్రారంభం చేసింది. కాబట్టి ఎక్కడికక్కడ అటు 7 గంటలు ఇటు ఈ 3 గంటలు పూర్తయితే విజయవాడ మహానగరానికి నీళ్లు రాకుండా ఆగే అవకాశం ఉంటుంది. అటు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపితేనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయి. 2015 సెప్టెంబర్ వినాయక చవితికి పట్టిసీమలో గోదావరి నీళ్ళు ఇవ్వడానికి ఆ రోజు గోదావరి కట్ల మీద పడుకున్నాం వినాయక చవితి నాడు. మళ్ళీ 2024 బుడమేరు కట్ల మీద వినాయక చవితి నాడు ఈ 3వ గండి పూర్చే పనిలో జలవనరుల శాఖ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో రేపు పండగ దినంలోపే పనులు పూర్తి చేసి వెళ్ళాలని కూడా కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే కంపెనీ ప్రతినిధులు అధికారులు కూడా డెఫినెట్గా రేపు ఈ గండి పూర్తి అవుతుంది. ఎట్టి పరిస్థితిలో
పూర్తి చేయాలనే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నాం. అంటే రేపు వినాయక చవితి కూడా పండుగ, రేపు విజయవాడ ప్రజలకి ఈ ముంపు నుంచి రేపు కాపాడుతున్నారా? ఆ పనులు ఆపే ప్రసక్తి లేదు. పండగ కన్నా కూడా ప్రాధాన్యం పని. అందుకనే అందరూ కూడా పట్టుదలగా మంత్రి దగ్గర నుంచి, ఇంజనీర్ల దగ్గర నుంచి, యాజమాన్యం దగ్గర నుంచి అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో మనం ఇది పూర్తి చేసే విజయవాడ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, ఆదేశం. దానికి అనుగుణంగానే నారా లోకేష్ బాబు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. అందరూ కూడా ఈ పనులు వేగవంతం అవ్వాలని అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఈ లెఫ్ట్ బ్యాంక్తో పాటు రైట్ బ్యాంక్ రెండు పక్కల కూడా బ్రీచెస్ పట్టాయి. దీని తర్వాత కూడా వాటిని ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా కంప్లీట్గా వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం ఏంటంటే విజయవాడ మహానగరానికి నీళ్ళు వెళ్ళే కార్యక్రమం ఆగుతుంది. అందుకని అత్యంత ప్రాధాన్యత దీనికి ఇచ్చాం. ఇది పూర్తి చేస్తాం. ఇది అయిన తర్వాత ఆ 7 గంటలు కూడా రకరకాల ఏజెన్సీలు అవన్నీ పూర్తి చేస్తాయి. మిలిటరీ కూడా ఇప్పటికే రంగంలో దిగింది. వాళ్ళు కూడా ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. వాళ్ళు కూడా కొంత శాండ్ బ్యాగ్స్ కానీ వేసి ఏదైనా అడ్డం పెట్టే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఉదయం వచ్చి చూసుకొని వెళ్ళారు. ఇక్కడ ఉన్న మార్గం కానీ, దారి కానీ, వచ్చే వాహనాలు కానీ జలవనరుల శాఖ వేగవంతంగా పనులు చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలను మీరు పూర్తి చేయండి, మేము రెండో పక్క నుంచి ఏ విధంగా చేయగలము అని చూసుకుంటామని చెప్పి వాళ్ళు ఆ పక్క వెళ్ళారు. కాబట్టి ఇక్కడ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. డెఫినెట్గా ఈ గండిని రేపు మధ్యాహ్నంలోపే, ఉదయంలోపే పూర్తి చేయాలనేది పట్టుదల. ఇది శంకర్ ఇక్కడ పరిస్థితి. మొత్తానికైతే రేపు ఉదయంలోపే ఈ గండి అంటే మూడో గండి కూడా పూడ్చేందుకు సర్వశక్తులు కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఒడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా వనరుల శాఖ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి పనులు అనే పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. రేపు వినాయక చవితి అయినా సరే మేము పండగ జరుపుకోము, ముందు విజయవాడ నగరాల వాసులకు ముంపు ఉండకూడదు, మేము ఇక్కడే వినాయక చవితి పండగ అయినా సరే ఇక్కడికే వచ్చి మొత్తం కూడా పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి మేము కదులుతాము అని చెప్పి కూడా దేవినేని ఉమా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు గత 3.5 రోజులుగా ఇక్కడే నిద్రాహారాలు మాని మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా రేపు ఉదయం కల్లా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూడుస్తామని చెప్పి కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా